అలానే మిసేశ్వరరావు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్ర అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి రెవెన్యూ పెరగాలి కదా. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఆ సంపదను పేదవాళ్ళకి పంచాలి అనేది పాలసీ. మరి సంపద సృష్టించాలి అని అంటే రెవెన్యూ రావాలి కదా. సంపద సృష్టిస్తే ఇది ప్రశ్న, చాలామంది వేసేటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను కనుక చూస్తుంటే రకరకాలుగా చాలామంది అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. రాధాకృష్ణ గారు ఆర్కే తన వీకెండ్లో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి రాస్తూ అక్కడ కులాలకు సంబంధించినటువంటి జాడ్యం ఉంది, అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోరు, ఇలా రాసుకుంటూ వచ్చారు. అందుకే ఆ రాష్ట్రం బాగుపడలేదు అన్నట్టుగా రాసుకుంటూ వచ్చారు ఆయన. ఆ రోజు నేను ఒక వీడియో కూడా చేశాను. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటి అనేది నేను వ్యక్తపరిచాను. కులగజ్జి కాదు, అన్ని రాష్ట్రాల్లో కులగజ్జి ఉంది, అక్కడ కొత్తగా ఉన్నటువంటి కులగజ్జి ఏం కాదు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలోని సంబంధించినటువంటి కులగజ్జి ఉంటుంది అనేది ఆయనకి నేను ఒక వీడియో చేసి ఆయన వీకెండ్ మీద పెట్టాను. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబాటు పడుతుంది, ఎందుకు ఇప్పటికీ కూడా విడిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని రెవెన్యూ పెరగట్లేదు అని అంటే, అక్కడ ఉండేటువంటి లీడర్లు 190 మంది హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ కుటుంబీకుల ఫంక్షన్స్ ఇక్కడే చేసుకుంటారు. వాళ్ళు ఏదన్నా అక్కడ సంపాదిస్తే దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెడతారు. అక్కడేమో అవినీతి చేస్తారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన సంపదను దోచుకుంటారు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వనరులను దోచుకుంటారు. 190 మంది ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఓడిపోతేనేమో హైదరాబాద్లో, గెలిస్తేనేమో ఆంధ్రప్రదేశ్లో. ఇది అక్కడ ఉండేటువంటి వాళ్ళకు, ఇది ఆ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక రకమైనటువంటి, నిజంగా చెప్పాలంటే ప్రతికూలం. అందుకన్నా పెద్ద పదాన్ని నేను వాడదలుచుకోలేదు, వాడాలనుకుంటున్నాను కానీ వాడదలుచుకోలే. ఆ రాష్ట్రం వల్ల ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు మరి ఏ రాష్ట్రానికి లేవు. దాదాపుగా 800 కిలోమీటర్ల కోస్తా తీరం, ఇంకొకవైపు వాణిజ్య పంటలు, అద్భుతంగా పండేటువంటి వాణిజ్య పంటలు, పొగాకు, మిర్చి, ఇంకొకవైపు ఆక్వా, ఇంకొకవైపు మామిడి తోటలు, ఇవన్నీ ఉంటాయి. ఇంకొకవైపు రాయలసీమలో శనగ, రాయలసీమలో వేరుశనగ, పైగా ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ లేనటువంటి వనరులు లేరు. ఐరన్ ఓర్ ఉంది, అలాగే గ్రానైట్లు ఉన్నాయి. అక్కడ లేనటువంటి వనరులే లేదు. నిజంగానే అన్నపూర్ణ ఆ రాష్ట్రం. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన సంపదని, వనరులని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఆ రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే దోచుకుంటున్నారు. దోపిడీ కాదు, ఇంకా ఎక్కువ పదం వాడాలి. అసలు సరే, వాస్తవాలను మనం మాట్లాడుకోవాలంటే కనుక ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు తాజా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనేది విన్న తర్వాత నాకు నిజంగా చాలా బాధ వేసింది. అందుకే మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరే మాట్లాడింది. వైఎస్ఆర్ పార్టీ లీడర్లు మాట్లాడినంత మాత్రాన అది తప్పు అని చెప్పి అనుకోవడానికి లేదు. దాంట్లో వాస్తవం ఎంత ఉందనేది కూడా మనం తీసుకోవాలి. అందుకే నేనైతే ఆయన చెప్పిన దాన్ని ఇది నిజమా అని చెప్పి నేను పరిశీలించిన తర్వాతనే ఆయన వాయిస్ని మీకు వినిపిస్తున్నాను. మీరు ఒకసారి వినండి. విన్న తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి కొంత విశ్లేషణ కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఆయన చెప్పారు. ఒక పవన్ కళ్యాణ్కి అది కూడా ప్రభుత్వ సొమ్ముతో సాధ్యమైంది. ఎలానో తెలుసా సార్ మీకు? షెడ్యూల్ చెప్తాను మీకు. షెడ్యూల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఉదయం 8:30కు మాదాపూర్లో బయలుదేరతాడండి బేగంపేట ఎయిర్పోర్ట్ కి. 8:55 కల్లా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడండి. 9ంటికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడండి మన ఉపము గారు. తర్వాత 9:45కి గన్నవరంలో స్పెషల్ ఫ్లైట్ దిగి చేపలు ఎక్కుతాడండి. 10:45కి ప్రకాశం జిల్లాలో ప్రోగ్రామ్ లో పాల్గొంటాడండి. 12:45కి ఆ ప్రోగ్రామ్ అయిపోద్ది. 1:30కి మళ్ళీ హెలిప్యాడ్ కి వచ్చేస్తాడండి. మళ్ళీ చేపలు ఎక్కుతాడండి. మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతాడండి. 2:55 మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వస్తాడండి. 3:35కి బేగంపేటలో దిగుతాడండి. 3:40 కల్లా మాదాపూర్ ఇంట్లో ఉంటాడండి మన ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన సొంత డబ్బులతో కాదమ్మా, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ చేపరు. పొద్దునెళ్ళి మధ్యాహ్నానికి వస్తాడు. మొత్తంలో ఉండేది ఆంధ్రాలో 1 రోజు 2 రోజులు, అది కూడా పొద్దునెళ్ళి సాయంత్రం. మీకేమో తిరగచ్చు ప్రభుత్వ డబ్బులతో.
ఇది విన్న తర్వాత నాకు బాధేసింది. ట్విట్టర్లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చేస్తారా అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొంత నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. ఆయనే హైదరాబాద్ టు అమరావతి, హైదరాబాద్ టు తాడేపల్లి, హైదరాబాద్ టు మంగళగిరి షటిల్ తిరుగుతున్నారు. మరి ఆయనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయనే షటిల్ తిరుగుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులే ఇవాళకి కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైన్స్ పెట్టుకొని ఉద్యోగం ఆడ 4 గంటలకల్లా వదిలిపెట్టేసి 5 గంటలకల్లా బయలుదేరి ప్రత్యేకమైన ట్రైన్లో హైదరాబాద్ వస్తున్నారు. వారానికి 5 రోజుల పాటు మీరు ఉద్యోగం చేయండి సరిపోద్దని చెప్పి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు రీసెంట్గా. అంటే అక్కడ ఉద్యోగులేమో లక్షల జీతాలు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటారు, వాళ్ళ కుటుంబీకులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ ఖర్చు ఏమో ఇక్కడ పెట్టుకుంటారు, ఫంక్షన్లు ఏడు చేసుకుంటారు. ప్రతి వస్తువు మీద కొనేటువంటి ట్యాక్స్ మరి ఆంధ్రప్రదేశ్కి వస్తుందా లేకపోతే తెలంగాణకి వెళ్తుందా? మీరు ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ ఇదే తరహాలో ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు పోయినా కానీ అది వెనకబడినటువంటి రాష్ట్రంగానే, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపద సృష్టించాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అక్కడ సృష్టించేటువంటి సంపద అంతా కూడా హైదరాబాద్ వచ్చి చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం హైదరాబాద్ లోటస్ పాయింట్లో చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లికి చేరారు. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో బెంగళూరు యలహంక అక్కడ ఉంటున్నారు. సరే, అది ప్యాలెస్ ఇల్లు అనేది తర్వాత సంగతి. అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచి వారానికి 2 రోజులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు, మిగతా రోజులు బెంగళూరులో ఉంటున్నారు. ఎందుకు? ఇక్కడ షర్మిల గారు ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాయింట్లో. అందుకని ఆయన వాళ్ళిద్దరు పట్టలేదు కాబట్టి రాలా, లేదంటే హైదరాబాద్కి మకాం మార్చిండే వాళ్ళు ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని అంటే సాధ్యమా? ఆంధ్రప్రదేశ్లో సంపాదించేటువంటి ప్రతి పైసా, అది అవినీతి సొమ్ము కానీ నిజాయితీకి సంబంధించిన సొమ్ము కానీ, ఈ సోకాల్డ్ ఒక 10-20% పీపుల్ అంటే పై లేయర్లో ఉండేటువంటి వాళ్ళు, చంద్రబాబు గారు చెప్తున్నారు కదా P4 ఫార్ములా, కింద ఉండేటువంటి 20%ని, పైన ఉండేటువంటి 10% పీపుల్ వీళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చాలి, మీరే మార్గదర్శకులు అని చెప్తున్నారు కదా. ఆ 10% పీపుల్ హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంపాదించి, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు చేసేది వాళ్ళే, ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్లు చేసేది వాళ్ళే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేది వాళ్ళే, ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా వాళ్ళే ఉండి సంపదను మొత్తాన్ని గ్రాబ్ చేసి దోచుకొని హైదరాబాద్లో పెడుతున్నారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పట్లో అది రెవెన్యూ పెరగదు, సంపద సృష్టించి ఆ సంపదని ఇక్కడ తీసుకురావాల్సిందే. హైదరాబాద్లో పెడుతున్నారు సంపద చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టు సంపదని. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటే అమరావతి రేట్లు పెరిగినాయి. అమరావతి రేట్లు పెరిగితే ఆ అమరావతిలో ఫ్లాట్లన్నీ అమ్ముకొని ఇక్కడ డూప్లెక్స్ హౌస్లు కొనుక్కుంటున్నారు ఎక్కువ మంది. అందుకే అక్కడ రేట్లు తగ్గిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పరిస్థితి చూసే మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటారని చెప్పేటప్పటికీ ఆ రేట్లు పడిపోయినాయి, కొనేవాళ్ళు లేరు అక్కడ. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైనా ఉద్యమం చేయాలి లేదా పోరాడాలంటే వీళ్ళ మీద పోరాడాలి. మీరు హైదరాబాద్లో ఉండేటట్టయితే మాకు అవసరం లేదని చెప్పాలి నిర్దాక్షిణ్యంగా. ఎమ్మెల్యేలు నిలదీయాలి ఎక్కడికక్కడ. అలాగే ఓడిపోయినప్పుడేమో హైదరాబాదు, గెలిస్తేనేమో అక్కడ కనిపిస్తుంటారు. వీకెండ్లో ఒకళ్ళు ఉండరండి. గెలిచిన వాళ్ళు కూడా ఈ వీకెండ్లో హైదరాబాద్లో ఉంటారు. 190 మంది హైదరాబాద్లో ఉంటారు గెలిచిన వాళ్ళు కూడా. ఇక మరి ఆ రాష్ట్రం దేనికి? మొన్న ఎవరో చెప్తున్నారు నా కొలీగ్స్, జర్నలిస్టులు ఇలానే మాట్లాడుకుంటూ ఏం చెప్తున్నారంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు, కొంత భాగం ఒరిస్సాకి ఉత్తరాంధ్రను, ఇటువైపు ఏమో చెన్నైకి కోస్తాంధ్రని, తమిళనాడుకి, ఇటువైపు ఏమో రాయలసీమని కొంత భాగం బెంగళూరుకను, మరి కొంత భాగం తెలంగాణలో కల్పిస్తే పోతుంది కదా. ఇంకా రాష్ట్రం ఎందుకు? ఆ రాష్ట్రం అటు చెన్నైకి కొంత, బెంగళూరుకి కొంత, హైదరాబాద్కి కొంత వెళ్ళిపోతుంది. ఆ సంపద అంతా అక్కడ ఉండేటువంటి సంపద మొత్తం ఆంధ్రప్రదేశ్ది ఈ 3 సిటీలకు వెళ్ళిపోతుంది.
ఇంకా ఆ రాష్ట్రం ఏం బాగుపడుతుందని చెప్పి వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు ఇంత డెవలప్ జరుగుతుంటే అక్కడ రెవెన్యూ తగ్గిందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. జిఎస్టీ తగ్గిందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. ఈ లెక్కలు చూపించి ఈ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అసలు అది కాదు కదా. ఎందుకు వైఫల్యం చెందుతుంది, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది ఆలోచించాలి కదా. ఫస్ట్ హైదరాబాద్ని వీడి అక్కడికి వెళ్తే ప్రజాప్రతినిధులు అప్పుడు బాగుపడుతుంది. అసలు వాళ్ళు వెళ్ళే పరిస్థితే ఉండదు. 190 మంది హైదరాబాద్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి ఉండదు. అది ఓన్లీ జస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ ప్లేస్ లాగా వాడుకుంటున్నారు దాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర సంపదని వాడుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కువ మంది. అందరూ ఏం చెప్పట్లేదు, అది ఎక్కువ మంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఏంటి పరిష్కారం, మీరే చెప్పండి. థ్యాంక్ యూ.